అక్షర పరబ్రహ్మయోగం చివరి శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. మరోసారి, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. శుక్ల మార్గం, కృష్ణ మార్గం రెండూ తెలుసుకొని వాటి ప్రకారం ఆచరించి అలా బతకగలిగినట్టయితే పుణ్యం పాపం అవగాహన ఏర్పడి చివరికి ముక్తిని పొందొచ్చు. ఇది దీని అర్థం క్లుప్తంగా. ఇక్కడ పుణ్యం వచ్చే పనులకు ఒక లిస్టు ఉంది. ఏంటది? వేదాధ్యయనం, తపస్సు, దానం, యజ్ఞయాగాది క్రతువులు. వేదాధ్యయనం, వేదం చదువుకోవడం. మామూలుగా మనం చాలాసార్లు వింటుంటాం, మనం కూడా అంటూనే ఉంటాం, చదువు అయిపోయింది అనమాట. నిజానికి చదువు పూర్తవడం అనేది ఉండదు. మనం ఆపేసాం. మనం కోరుకున్న యూనివర్సిటీ నుంచి మనం కోరుకున్న డిగ్రీ పూర్తి చేశాక ఆపేసాం. తర్వాత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. వేదాధ్యయనం అలా కాదు. నేర్చుకునేటప్పుడు స్వర ఉచ్చారణ ముఖ్యం. ఉదాత్త అనుదాత్తాలు ఏవి ఎక్కడ ప్రయోగించాలో తెలియాలి. ఒత్తులు ఎక్కడ పలకాలో, ఏ అక్షరాన్ని ఎంత దీర్ఘం తీయాలో లాంటివి అనమాట. ఇది మాత్రమే కాకుండా అర్థం తెలుసుకుని సాధన చేయడం, చేస్తూ ఉండడం. పారాయణం, వేదాధ్యయనం ఒకటి కాదు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, ఇవి పారాయణల గురించి వింటూ ఉంటాం. వీటి ఛందస్సు వేరు. మొదటి శ్లోకం నుంచి చివరి వరకు 2 పంక్తులు ఒక శ్లోకం అనుకుంటే మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ధ్వనిస్తుంటాయి. రుద్రం, నమకం, చమకం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, విష్ణు సూక్తం, నారాయణ సూక్తం ఇలాంటి వాటిని పరిశీలిస్తే కనుక మొదట ప్రారంభంలో ఉన్న ధ్వనికి ముగింపు ధ్వనికి పోలిక ఉండదు. స్వర ఉచ్చారణలో కొన్ని ధ్వని తరంగాలు జనిస్తాయి. వాటి వల్ల శక్తి వస్తుంది. ఆ శక్తే ఆ వ్యక్తిని, పరిసరాలను శక్తివంతం చేస్తుంది. ఇదే గాయత్రి మంత్రాన్ని కూడా వర్తిస్తుంది. వేదాధ్యయనం చేసే వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి. శకుండాలి అంటే పిలక. ఇది ఎందుకు అంటే యాంటీనా లాగా. ప్రత్యేకమైన వస్త్రధారణ, శాకాహారం తీసుకోవడం, కొన్ని పదార్థాలకి కొన్ని అలవాట్లకు దూరంగా ఉండడం, అలాగే సూక్తాల రూపంలోనూ ఉపనిషత్ రూపంలోనూ వేదభాగాలను నిరంతరం వల్లివేస్తూ ఉండడం. ఇలా సాధన చేసే వ్యక్తికి మౌనంగా ఉన్నప్పుడు కూడా, అలాగే మధ్యరాత్రి నిద్రలో ఉన్నప్పుడు కూడా, మెలకు వచ్చినప్పుడు ఇవి అతని చెవుల్లో ధ్వనిస్తూ ఉంటాయి. ఇది నిజమైన వేదాధ్యయనం. దానికి ముందు తపస్సు గురించి కూడా మనం చెప్పుకోవాలి. తపస్సుకి జపానికి కొంచెం దగ్గర పోలిక ఉంటుంది, కానీ కొంచెం తేడా కూడా ఉంది. ఒక నిర్దిష్ట సమయంలో ఒక నియమిత సంఖ్యతో కోరిక కోసం లేదా కోరిక లేకుండానో పూజలో భాగంగానూ చేసే జపం. దీనికి వేదాధ్యయనం అంతా కఠిన నియమాలు లేవు. ఈ చేసేవాళ్ళు నిత్య కృత్యాలన్నీ మానకుండానే ఈ సాధన చేసుకోవచ్చు. సంసార జీవితంలో ఉండొచ్చు, అన్నీ మామూలే. ఇది కూడా నియమబద్ధం కనుక చేస్తే కొంత శక్తి లభించి తీరుతుంది. అదే ఒక మంత్రాన్ని, మామూలు జీవితాన్ని, అలవాట్లని పూర్తిగా పక్కన పెట్టి జపం మాత్రమే చేస్తూ ఉండడం తపస్సు. అంటే మామూలు జపంలో మాల తిప్పుతుంటాం, సంఖ్యకి నియమం ఉంటుంది. అంటే ఇన్ని జపం చేయాలి అని ఒక పెట్టుకుంటాం. కానీ మనసు మంత్రం మీద కానీ, మంత్ర అధిష్టాన దేవత మీద కానీ ఎంతవరకు లగ్నం అవుతుందో చెప్పలేం. తపస్సులు అలా కాదు. సంఖ్యా నియమం లేదు, సమయ నియమం లేదు, బాహ్య విషయాల మీద దృష్టి లేదు, శరీరం మీద దృష్టి లేదు. ఎప్పుడు జపం చేస్తూనే ఉండడం. తర్వాత దానం అంటే గుడికి వెళ్ళినప్పుడు ఒక కవర్ నిండా చిల్లర డబ్బులు తీసుకొచ్చి అందరికీ అక్కడ బిచ్చగాళ్ళు ఉంటే తలా ₹1 వచ్చేట్టుగా పంచడం. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఇది మాత్రమే దానం కాదు. జాతకంలో దశలు బాగా లేకపోతే పంతులు గారికి నవధాన్యాలు ఏదో ఒక ధాన్యం, దానిపైన తాంబూలం, దక్షిణ పెట్టి గోత్రనామాలు చెప్పించుకొని దానం చేయడం. నిజానికి ఇది కూడా దానం కాదు. ఇదంతా మన గ్రహదోషాలు పోవాలనే స్వార్థం ఉంది ఇందులో. మనకు అక్కర్లేనిది ఇతరులకు ఇవ్వడం అనేది కొంతవరకు దానమే, కొంతవరకు మాత్రమే. ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి అడిగితే ఆలోచించకుండా ఇవ్వడం అసలైన దానం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, సరే మనం ఆ కాలంలో లేం కాబట్టి మనకు మన ఆర్థిక స్థితికి సరిపడా సహాయాలు దానాలు చేయొచ్చు. అది శ్రమదానం కావచ్చు, రక్తదానం కావచ్చు, అవయవదానం కావచ్చు, శరీరదానం కూడా కావచ్చు. తర్వాతది యజ్ఞయాగాది క్రతువులు.
ఇది బాగా ధనవంతులు మాత్రమే చేయగలరు. ఎందుకంటే దీనికి మంది, మార్బలం, సిబ్బంది కావాలి. వీటన్నిటికీ ధనం కూడా కావాలి. వేదాధ్యయనం, తపస్సు, దానం, యజ్ఞ, యాగాది క్రతువులు ఈ 4 చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో కృష్ణ మార్గం, శుక్ల మార్గం ఈ రెండింటిని గురించి స్పష్టంగా తెలుసుకొని అవగాహన చేసుకుని ఆచరణలో కూడా పెట్టినట్టయితే అంతకంటే మంచి ఫలితమే వస్తుంది, అంటే ముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. పుట్టడం, మరణించడం అనే చక్రభ్రమణం నుంచి ముక్తి లభించినప్పుడు పరబ్రహ్మం చేరతారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అక్షర పరబ్రహ్మ యోగం పేరుతో ఉన్న 8వ అధ్యాయంలో కృష్ణార్జునుల సంభాషణ రూపంలో బ్రహ్మ విద్య ఉపనిషత్ సారమంతా ఈ 27 శ్లోకాల్లో మనకు అందించాడు వ్యాసుడు. ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే దీని అర్థం ఏంటంటే వశిష్ఠ మహర్షి కొడుకు శక్తి మహర్షి, ఆయన పుత్రుడు పరాశరుడు, ఆయన వల్ల పుట్టినవాడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి అగ్ని వధిస్తుండగా పుట్టినవాడు సుఖ మహర్షి. అలాంటి వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపం. అలాంటి వ్యాస రూపంలో ఉన్న విష్ణువుకి నమస్కారం.